అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన వారసుడిని కాపాడిన సత్యకు ఇంటిని రాసిచ్చేసిన మహాదేవయ్య. షాక్లో భైరవి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక క్రిష్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళమని చెప్పేసి సత్య చెప్తుంది. నీకు డ్రెస్సింగ్ చేయాలి, తీసుకుపదని చెప్పేసి చెప్పడంతో సత్య మాటని క్రిష్ ఎప్పుడు కాదంటాడు. సత్య చెప్పగానే సరే పద, నా మాటను వినవు కదా నువ్వెప్పుడు, నీ మాటే చెల్లాలి అనుకుంటో పెళ్లికి ముందు ఇలానే ఉండేదానివా, లేకపోతే పెళ్ళైన తర్వాత ఇలా మారావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు క్రిష్. ఇప్పుడు నీతో మాట్లాడే కండిషన్లో నేను లేను, కొంచెం త్వరగా పోనివి, లేకపోతే డాక్టర్ వెళ్ళిపోతుంది. అందుకే ముందు అక్కడికి వెళ్తే మళ్ళీ మనకి రెస్టారెంట్లో అక్కడ టేబుల్ బుక్ చేసుకున్నాం కదా, మళ్ళీ రెస్టారెంట్ క్లోజ్ చేసేస్తారు లేటుగా వెళ్తే. పద క్రిష్, త్వరగా పద అని చెప్పేసి క్రిష్ని తీసుకుని బయలుదేరుతుంది. ఇక క్రిష్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక రుద్ర అయితే తన భార్యను తీసుకొచ్చేస్తాడు. అబార్షన్ చేయించడానికి సంతకం కూడా చేసేస్తాడు. మీరు ఇష్టపూర్వకంగానే అబార్షన్ చేయించుకుంటున్నారు కదని చెప్పేసి డాక్టర్ అడుగుతుంది. చెప్పు అని చెప్పేసి రుద్ర అంటూ ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇక రేణుకని బెదిరిస్తాడు, భయపెడతాడు. రేణుకను చంపేస్తానని, పుట్టింటి వాళ్ళని దూరం చేసేస్తానని చెప్పేసి ఎంతగానో బెదిరిస్తాడు. అలా బెదిరించడంతో ఇక రేణుక భయపడుతుంది. పుట్టింటి వాళ్ళకి ఏమైనా ఆపద జరుగుతుందేమో అని చెప్పేసి అలా భయపడ్డ రేణుక ఇక భర్తకి ఎక్కడ ఎదురు చెప్పగలదు. అసలే తనకి ఇక ఎదురు చెప్తే భయం, రుద్ర ఏం చేసేస్తాడో అని చెప్పేసి తనకి ఇష్టం లేకపోయినా ఇక గుండె నిండా భారాన్ని పెట్టుకుని సంతకం చేసి ఇక ఆపరేషన్ థియేటర్లోకి అయితే వెళుతుంది. ఈలోగా క్రిష్ని డ్రెస్సింగ్ చేయించుకోమని చెప్పేసి నర్స్కి అప్పచెప్పి ఇక గబగబా రుద్ర కోసం వెతకడం మొదలు పెడుతుంది. ఇక కింద రుద్ర అయితే కనిపిస్తాడు. అలా కనిపించడంతో ఒక్కసారే గబగబా అక్కడికి వస్తుంది. బావగారు, అక్కెక్కడా అని చెప్పనేసరికి ఇక్కడ రేణుకి ఎందుకుంటుంది, తన ఇంటి దగ్గర ఉంది. బావగారు, మీరు ఎవరి దగ్గరైనా నిజాన్ని దాచిపెట్టొచ్చు, నా దగ్గర కాదు. మీరు అక్కకి అబార్షన్ చేయించడానికి ఆసుపత్రికి తీసుకొచ్చారని నాకు తెలుసు. అబార్షన్ జరగడానికి లేదు అక్కకి అని చెప్పేసి గబగబా ఇక రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంజెక్షన్ చేస్తూ ఉన్న సమయంలో ఇక రేణుకని కాపాడుతుంది. ఈలోగా ఇక డ్రెస్సింగ్ చేయించుకుని ఇక క్రిష్ అయితే కిందికి వస్తాడు. అలా కిందికి వచ్చేసరికి ఇక క్రిష్ని రుద్ర చూస్తాడు, రుద్రని క్రిష్ చూస్తాడు. ఏందన్నా నువ్వేడున్నావేంటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏమైంది, ఆసుపత్రిలో ఎవరున్నారు, ఎవరికైనా ఒంట్లో బాలేదా అని చెప్పేసి క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఈలోగా రేణుకని బయటికి తీసుకుని వస్తుంది ఇక సత్య. అయితే రేణుకని చూసి షాక్ అవుతాడు. ఏమైంది వదినమ్మకి, వదినమ్మని ఎందుకు ఆసుపత్రికి తీసుకొచ్చావు, ఇంట్లో ఎవరికైనా చెప్పావా, ఒంట్లో బాలేదా ఏంటి వదిన అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఇక రేణుక ఏడుస్తూ తలదించుకుని నిలబడుతుంది. ఎందుకు అక్క, ఇప్పటికైనా నిజం చెప్పు, నీ భర్త చేసిన దుర్మార్గం గురించి చెప్తేనే కదా నీ కడుపులో బిడ్డ ఇక బ్రతికుంటుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు సత్య, అవును తను ప్రెగ్నెంట్, తన కడుపు తీయించడానికి నీ అన్న గొప్పవాడని చెప్పావు కదా, ఇక్కడికి తీసుకొచ్చాడు. నాకు ఈ నిజం తెలుసని చెప్పేసి టేబుల్ బుక్ చేశాను అంటూ నాకు వెళ్ళడం కుదరదు అంటూ నన్ను ఆ ఇంటి నుంచి బయటికి పంపించాడు. అందుకే నిన్ను ఆసుపత్రికి తీసుకొచ్చాను. తన కడుపులో బిడ్డని కాపాడడం కోసం, తన కడుపులో బిడ్డని తీయించాలనే ఆలోచన నీ అన్నకి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు క్రిష్. నీ ఇంట్లో వాళ్ళందరూ ఇలానే ఉంటారో, మరి నీ అన్న మాత్రమే అలా ఆలోచిస్తాడో తెలియదు. భార్య మనసుని అర్థం చేసుకోడు. తనకు పుట్టబోయే బిడ్డ మీద ఎవరికైనా కొండంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ నీ అన్నలో ఎందుకు లేదో కూడా నాకు అర్థం కావడం లేదు. అసలు ఏంటో, ఏ మనుషులో, ఏ మనస్తత్వాలో కూడా నాకు తెలియడం లేదు. తన నిండు ప్రాణాన్ని కూడా బలి చేయడానికి నీ అన్న వెనకాడడు. మీ నాన్న ఇక వంశోద్ధారకుడు కావాలని చెప్పి అంటున్నారు, కానీ వంశోద్ధారకుడిని ఇవ్వడానికి నీ అన్న ఎందుకు సిద్ధంగా లేడు అడుగు క్రిష్ అని చెప్పి అడిగేసరికి సత్య, ఇది నా పర్సనల్ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడం లేదు. అసలు నన్ను ప్రశాంతంగా వదిలే, రేణుకకు అబార్షన్ చేయించాలి. ఏందన్నా పిచ్చిగాని పట్టిందా నీకు, బాపు వారసులు కావాలని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే వదినకు అబార్షన్ చేయిస్తానంటావేంటి, ఇందులో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, వదిన మీద పగ, కుటుంబం మీద పగ, లేకపోతే ఇంకేదైనా, దీని మొహం చూడడమే నాకు ఇష్టం ఉండదు, మళ్ళీ దీని కడుపున పుట్టిన బిడ్డ మొహం కూడా చూడాలా, తన కడుపున పుట్టబోయేది నీ బిడ్డ, తన బిడ్డ అంటావేంటి, నీ బిడ్డ మొహం చూసుకోవడం నీకు ఇష్టం లేదనే తండ్రిని నిన్ను మాత్రమే చూశాను, ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నా, పదవదిన అని చెప్పేసి తన వదిన్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక అందరూ కలిసి ఒకేసారి ఇంటికి వచ్చేసరికి భైరవి షాక్ అయిపోతుంది. ఏంటి అందరూ కలిసి బయటికి పోయినారా అంటే ఈ ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నానని ఎవ్వరూ కూడా చెప్పాలి అనుకోలేదన్నమాట. ఇక రేణుక, నీకు కూడా బాగా బలుపు పెరిగింది. ఇగో ఈ కొత్త కోడలు వచ్చిన తర్వాత అందరూ చూసారా
చూసావయ్యా ఏంటో నీకు కనిపిస్తుందయ్యా ఇదంతా చూడు అసలు ఒక్క మాట కూడా చెప్పకుండా వీళ్ళ నలుగురు బయటికి పోయినారు అత్తగారు మాంగారు ఉన్నారన్న గౌరవం కూడా వీళ్ళకి ఏడనూ లేదు అని చెప్పంటూ ఉండగానే రేణుక ఏడుస్తూ బాధపడుతూ నిలబడి ఉంటుంది. ఏంది రచన వదినకి ఏమైంది ఎందుకు అన్న అట్టా ఉన్నాడు ఏం జరిగిందో చెప్పరా దీని గోల ఎప్పుడు ఉండేదిలే కానీ అని చెప్పనేసరికి బాబు నువ్వు వారసులు కావాలని చెప్పేసి ఎంతగానో అడుగుతున్నావు కానీ అన్నకేమైందో నాకైతే అర్థం కాలేదు అన్న వదినమ్మ కడుపు తీయించడానికి ఇక ఆసుపత్రికి తోలుకుపోయిండు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు వదినమ్మ కడుపు తీయించడం ఏంటి రేణుకకి కడుపేంటి ఏందే భైరవి అత్తయ్య గారికి ఏం తెలుసు మామయ్య గారు అత్తయ్య గారికి ఏం తెలియదు మా మీద పెత్తనం చేయడం తెలుసు మేము ఏ కండిషన్లో ఉన్నామో అత్తయ్య గారికి అర్థం కాదు ఇంట్లో ఏం జరుగుతుందో అత్తయ్య గారు తెలుసుకోలేరు కానీ బావగారు ఇక అక్కకి కడుపు రాకుండా టాబ్లెట్లు వేయించడం అలాగే కడుపు వస్తే తీయించడం చేస్తున్నారు అసలు ఆయన మనసులో ఉద్దేశం ఏంటో కనుక్కోండి ఈరోజు ఇక సత్య లేకపోతే వదిన కడుపు పోయేది అలాగే మనకి వారసులు కూడా లేకుండా పోయేవారు అని చెప్పేసి క్రిష్ అంటూ ఉంటాడు. ఏంద్రా రుద్ర ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నావు నీకు నేనేం లోటు చేశాను వారసులు కావాలనే నా కోరిక తీర్చకూడదని ఎందుకు అనుకున్నావు ఎందుకంటే నన్నెప్పుడు నువ్వు ఇంటి కొడుకుగా గుర్తించవు కాబట్టి నీకు నీ చిన్న కొడుకే ముఖ్యం నీ చిన్న కొడుకు ఏం చేసినా కరెక్ట్ నేనేం చేసినా తప్పు అందుకనే నా కొడుకులు నా కూతుళ్ళు ఎవరొచ్చినా వాళ్ళను కూడా అలాగే చూస్తావు అందుకనే నాకు బిడ్డలు అవసరం లేదు ఇలాంటి దాన్ని నాకు ఇచ్చి కట్టబెట్టినావు దీని కడుపున పుట్టిన బిడ్డని నేను ఎలా పెంచుతాను అని చెప్పనేసరికి రుద్ర చెంప పగలగొడతాడు. ఇక మహాదేవయ్య నిజంగా సత్య నువ్వు చాలా గొప్ప పని చేసినావు వంశానికి వారసుడు కావాలని నా చేతిలో మనవణ్ణి పెడతారని మీ గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ నా కొడుకు రుద్ర ఇలా చేస్తున్నాడని నేను కలలో కూడా ఊహించలేదు నా కొడుకు రుద్ర ఎలాంటివాడో ఇప్పుడు నాకు అర్థమైంది రేణుకను జాగ్రత్తగా చూసుకో బిడ్డ రేణుక ఇక నుంచి నీ అబ్జర్వేషన్లోనే ఉండాలి నా వంశానికి ఇక రాబోయే వారసుడిని కాపాడినందుకు నీకు ఎలా అభినందనలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి గబగబా లోపలికి అయితే వెళ్తాడు. ఏం చేయబోతున్నాడు ఈయన లోపలికి ఎందుకు వెళ్ళాడు ఒక డబ్బు కట్ట తీసుకొచ్చి ఇక వీళ్ళకి ఇస్తాడేమో అవునులే దాంతో సంబరపడిపోతుందిలే ఎందుకంటే డబ్బు లేని వాళ్ళు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా ఇంటి కాగితాలని తీసుకుని వస్తాడు. అలా తీసుకొచ్చేసరికి ఏందయ్యా ఈ కాగితాలేంటి ఇవెందుకు తీసుకొచ్చావు ఇంకెందుకే నా కోడలు సత్యకి ఇవ్వడానికి ఏందయ్యా ఇంటిని నీ కోడలు సత్యకి ఇవ్వడం ఏంటి అవును నా వంశాన్ని కాపాడింది నా వంశోద్ధారకుడిని నిలబెట్టింది నా కోడలు ఎంత గొప్పదో నాకు అర్థమైన తర్వాత ఈ ఇల్లు తన పేరునే ఉండాలని నిర్ణయించుకున్నాను ఆస్తి కోసం అంతస్తుల కోసం కొట్టుకునే ఈ రోజుల్లో ఇక ఈ వంశానికి వారసుడు వస్తున్నాడని తెలిసి తను ఏమైపోతుందని ఆలోచించకుండా ఇక తను వెళ్ళి కాపాడిందంటే ఎంత గొప్ప మనసో నా చిన్న కోడలిది అర్థమవుతుంది. త్వరలో నా చిన్న కోడలు కూడా మనవన్నో మనవరాల్లో ఇస్తుందని నాకు తెలుసు. నా చిన్న కోడలి పేరు మీద ఈ ఇల్లు ఉంటుంది. తను ఈ ఇంటిని ఎప్పటికీ ఏమీ చేయదు, ముక్కలు కానివ్వదు, ఈ ఇంటి గౌరవాన్ని చెదిరిపోనివ్వదు. అందుకే ఇలాంటి వాళ్ళ పేరు మీదే ఈ ఇల్లు ఉండాలి. ఇంతకాలం ఇంటి పెత్తనాలు ఆస్తులు ఇవన్నీ ఈ మగవాళ్ళకే ఉండాలని కోరుకున్నాను. కానీ ఆడవాళ్ళు ధైర్యవంతులని ఆడవాళ్ళు తలుచుకుంటే ఎంత దూరమైనా వెళతారని కుటుంబంలో జరిగే కొన్ని సమస్యలు మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకే ఎక్కువ తెలుస్తాయని తెలుసుకున్నాను. అందుకే ఇల్లు నా కోడల పేరు మీదకి మారుస్తున్నానని చెప్పేసి కోడల పేరు మీదకి ఇల్లు మార్చి ఇక రేణుకకి ఏదైనా జరిగితే చంపేస్తానని రుద్రను బెదిరించి ఇక భైరవికి ఊహించని షాక్ అయితే ఇస్తాడు ఇక మహాదేవయ్య. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలి అలాగే సత్య క్రిష్ కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.